అబ్రహాము ఉన్నాడు బైబిల్లో. దేవుడు అబ్రహామును ఆశీర్వదించి అబ్రహాముతో పాటు ఆయన వెనకాలండి ఆయన మాట విన్న లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎప్పుడైతే అబ్రహాము మాట వినకుండా లోతు పక్కకి వెళ్ళిపోయాడో అప్పుడు ఆశీర్వాదంలో నుంచి పక్కకి తొలగిపోయాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక మనిషి ఆశీర్వదించబడుతుంటే, ఒక మనిషి భక్తుడుంటే, ఒక మనిషి ప్రార్థన పరుడుగా ఉంటే, ఆ మనిషితో కలిసి సహవాసం చేస్తున్నా, ఆ మనిషి పక్కన ఉన్నా, ఆ మనిషితో కలిసి మనం తిరుగుతున్నా, ఆయన మీద ఉన్నటువంటి ఆశీర్వాదం మన మీద కూడా వచ్చిద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని అన్నారు, జ్ఞానుల సహవాసం చేయవారు జ్ఞానము కలిగిన వారు అవుతారు, మూర్ఖుల సహవాసం చేయవారు చెడిపోతారంట. అంటే ఎవరమ్మటి తిరిగితే వాళ్ళ బుద్ధులు మనకి ఖచ్చితంగా వస్తాయండి. ఎవరమ్మటి సహవాసం చేస్తే వారి యొక్క ఆలోచనలు మనం కలుగుతాయి. అలా కాకుండా నిమిత్తం మనము దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేస్తే దేవుని లక్షణాలు, దేవుని గుణాలన్నీ కూడా మనకొచ్చి అవలంబించబడతాయి. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, అబ్రహాముతో పాటు ఉన్న లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. అంటే మనము ఆశీర్వదించబడినటువంటి వారితో కలిసి మనం సహజీవనం చేయాలి. దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకు అయితే ఆ బిడ్డను బట్టి ఆ ఊరికి ఏం కలుగుతుందంటే సంతోషము కలుగుతుంది. అంటే ఒక వ్యక్తి ఆశీర్వదించబడితే, ఒక వ్యక్తి అభివృద్ధి అయితే, ఒక కుటుంబం ఆశీర్వదించబడితే, ఒక కుటుంబం దీవించబడితే, ఆ కుటుంబాన్ని బట్టి ఆ ఊరికి ఏం కలుగుతుంది? సంతోషం. దేవుని స్తోత్రం. మరి ఉన్నారా సంతోషపడేవాళ్ళు? ఒక వ్యక్తి బాగా అభివృద్ధి అవుతున్నారు అనుకోండి, బాగా విస్తరించబడుతున్నారు అనుకోండి, స్థలాలు కొనుక్కుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, మంచి వ్యాపారం చేస్తున్నారు, మంచిగా అభివృద్ధి అవుతున్నారు అనుకోండి, వాళ్ళని చూసి అందరూ సంతోషించే వాళ్ళే ఉన్నారా? ఒకవేళ అలా ఉండే లెక్కైతే కొంతమంది గృహాలు కడతారు.